వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ట్రిపుల్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. త్వరలోనే గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సినిమా టీజర్ విడుదల తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని, సంక్రాంతికి రాబోతున్న గేమ్ చేంజర్ సినిమా మొత్తం అందరినీ అంచనాలు తారుమారు చేస్తుందని అనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో గేమ్ చేంజర్తో పాటు చరణ్ తదుపరి సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన వార్తల మీద వార్తలు ఎన్నో వస్తున్నాయి. రామ్ చరణ్తో బుచ్చిబాబు రూపొందిస్తున్న మూవీ ఒక స్పోర్ట్స్ డ్రామా అనే విషయాన్ని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. కోడి రామ్మూర్తి నాయుడిని రియల్ బాహుబలి అంటూ ఉంటారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న రామ్మూర్తి నాయుడు జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తి సంఘటనలను తీసుకొని దర్శకుడు బుచ్చిబాబు కథను రెడీ చేయడం జరిగిందంట. రామ్ చరణ్ను రామ్మూర్తి నాయుడు పాత్రలో చూపించడం అనేది పెద్ద సాహసం. అయినా దర్శకుడు బుచ్చిబాబు తనపై తనకు ఉన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. బుచ్చిబాబు ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక సినిమాను తీశారు. మొదటి సినిమా ఉపనేతం మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు భారీ వసూలు సాధించారు. మొదటి సినిమాతోనే కమర్షియల్ హిట్ అందుకున్న బుచ్చిబాబుపై నిర్మాతలకు చాలా నమ్మకం ఉంది. అందుకే ఆయన ఏది అడిగితే అది ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో భారీగా పారితోషికం పెంచిన కారణంగా ఏఆర్ రెహమాన్కు తెలుగు ఫిల్మ్ మేకర్స్ పక్కన పెట్టడం జరిగిందని ప్రచారం జరుగుతుంది. కానీ బుచ్చిబాబు మాత్రం పట్టుబట్టి రెహమాన్ను ఈ సినిమా కోసం తీసుకువచ్చారు. ఇప్పటికే 2-3 పాటలు ట్యూనింగ్ పూర్తి అయింది. త్వరలోనే రీ రికార్డింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. రామ్ చరణ్కు జోడీగా జాన్వీ కపూర్ అయితే బాగుంటుందని అందరూ ఆమెను భారీ పారితోషికం ఆఫర్ చేసి మరీ ఎంపిక చేశారంట. దేవర సినిమా విడుదలకు ముందే చరణ్ మూవీలో జాన్వీ కపూర్ ఎంపిక అయింది. అలానే తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతితో పాటు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్తో పాటు ఇంకా పలువురు స్టార్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా టాక్. పాత్ర ఏదైనా కథలో ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో స్టార్స్ను సూపర్ స్టార్ను ఈ సినిమాను నటింపజేసి సినిమా స్థాయిని పెంచాలని బుచ్చిబాబు భావిస్తున్నారంట. సీనియర్ స్టార్ హీరోయిన్స్ సైతం ఈ సినిమాలో ఉండబోతున్నారంట. మొత్తానికి బుచ్చిబాబు భారీ స్టార్ క్యాస్టింగ్స్తో రామ్ చరణ్ మూవీని అమాంతం పెంచేశారు.